హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాష్విన్స్ జర్నీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి ఇక్కడ ఇన్ని బోట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గౌతమ్ బర్గ్లో ఫ్లోటింగ్ బోట్ షో అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ బోట్స్ని, షిప్స్ని ల్యాండ్ మీద కాకుండా వాటర్లో డిస్ప్లే చేశారు. అసలు ఈ షో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే బయర్స్ అలానే విజిటర్స్ ఈ బోట్స్ని ఎక్స్పీరియన్స్ చేయటం కోసమని డిస్ప్లే చేశారు. నార్మల్గా బోట్ షో అనేది ఇండోర్లో జరుగుతుందంట, కానీ ఇక్కడ వాటర్లో డిస్ప్లే చేశారు. ఎందుకంటే అసలు బోట్స్ వాటర్లో ఎలా హ్యాండిల్ అవుతాయి అని చూడొచ్చు. అలాగే కొన్ని బోట్స్ని టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు అంట. మీరు అబ్జర్వ్ చేశారా? కొన్ని బోట్స్ దగ్గర డిస్ప్లేస్ పెట్టారు ఫర్ సేల్ అని. అలానే వాటి యొక్క డిస్క్రిప్షన్, ఆ బోట్స్ ఎందుకు, ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అని పెట్టారు. కొన్ని చోట్ల చూపించాను, చూడండి. ఇక్కడ ఈ వచ్చేదాన్ని ఫెర్రీ అంటారు. ఇది నార్మల్గా మనము ఏదైతే బస్సెస్కి, ట్రామ్స్కి, వస్త్ర ట్రాఫిక్ టికెట్స్ ఏవైతే యూస్ చేస్తామో ఆ టికెట్ యూస్ చేసుకొని దీంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఈ ఫెర్రీలో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసాము, ఒక 2 times అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ మా జస్విన్ అడుగుతున్నాడు ఒక్కసారి అందులో ట్రావెల్ చేద్దామా అని. బట్ మేము ఆల్రెడీ వెళ్ళినాము. మళ్ళీ మా జస్విన్ కోసము ఇంకొకసారి వెళ్ళి చూస్తాము. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అంతగా తెలియదు కదా, సో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏ బోట్ బాగుంది అని. మేబీ బయర్స్ అవ్వచ్చు, విజిటర్స్ అవ్వచ్చు. ఇక్కడ చూసారా, రోడ్డు మీద విత్ వీల్స్తో బోట్ ఉంది. ఈ ఫ్లోటింగ్ బోట్ షో అనేది ఈ రిక్స్బ్యారీ ఫెర్రీ టర్మినల్ దగ్గర జరిగింది. అలా చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా బోట్స్ అయితే ఉన్నాయి. కొన్ని బోట్స్లోకి మనము కూడా వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఏంటి జస్విన్, ఇది బాగుందా షిప్? నీకు నచ్చిందా? యు లైక్ ఇట్? యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎందులోకి? దాంట్లోకి. చూపి ఎక్కడో. అందులోకి ఎలా వెళ్తావే? చూపి ఎక్కడుంది. లెట్స్ గో అండ్ షో మీ. అందులోకి వెళ్తావా?
మా జస్విన్ చూపించాడు కదా ఎందులోకి వెళ్తామని. ఇప్పుడు క్లియర్గా చూడండి ఎందులోకి వెళ్తాడో. అక్కడ స్టెప్స్ ఉన్నాయి ఆ షిప్లో. సో దాంట్లోకి వెళ్ళి చూస్తాడంట కింద ఏముందా అని. ఇక్కడ మా జస్విన్ ట్రై చేశాడు కూడా ఆ స్టెప్స్ ఎక్కడానికి. సక్సెస్ఫుల్గా ఎక్కినాడు అండ్ అలానే మళ్ళీ దిగినాడు. వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నారు అక్కడ తనని తీసుకోవడానికి. మేము ఎక్కిన షిప్ అయితే ఇలా ఉంది. పెరైట్స్ మూవీలో ఉంటుంది కదా షిప్, కొంచెం అలా ఉందన్నమాట. సో అక్కడ ఈ షిప్లోకి మనం వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి. ఇక్కడ చూసారా ఏమైనా ఎమర్జెన్సీ కోసం స్మాల్ బోట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎమర్జెన్సీ అప్పుడు. మీకు ఈ ఫ్లోటింగ్ బోట్ షో అనేది ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి వీళ్ళు బోట్స్తో ఎలా చేస్తున్నారో. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. మా జస్విన్ ఇక్కడ బిగ్ బోర్డ్స్ ఉన్నాయి చూడమ్మా, ఇక్కడ ఎక్కడ 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 అని చెప్తున్నాడు. ఇది ప్రతి రూమ్లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళు ఎలా బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా ఏం చేస్తారు అవన్నీ, వాళ్ళ డ్రెస్ కోడ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.